రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని లాల్సింగ్ తండాలో 2 నెలల పసికందు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇక పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం లాల్సింగ్ తండాకు చెందిన రేణుక వినోద్కు నవంబర్ 2025న శిశువుకు జన్మనిచ్చింది. అయితే జనవరి 1వ తేదీ 2026 నుంచి ఆ పసికందు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచరు చింటూ షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో ఐసీడీఎస్ అధికారులతో పాటు ఆపరేషన్ స్మైల్ టీమ్ షాద్నగర్ పోలీసులు రంగంలోకి దిగి కేసుపై ఆరా తీశారు. ఇదే క్రమంలో ఇన్వాల్వ్ నర్వా గ్రామానికి చెందిన గోవింద్ అనే వ్యక్తి నుంచి మరొకరికి పసికందును అమ్మివేసినట్లు గుర్తించిన పోలీసులు పసికందు తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తిత్వం వహించిన గోవింద్ అనే వ్యక్తిపై చైల్డ్ ట్రాకింగ్ సెక్షన్తో పాటు 143 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందో వివరాలు త్వరలో తెలుస్తాయని తెలిపారు. షాద్నగర్ ఫరూక్ నగర్ మండల్ లాల్సింగ్ తాండాకు చెందిన వడితావత్ చింటూ ఇతను అంగన్వాడీ టీచరు పిఎస్కి వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చింది. ఏమనగా అదే గ్రామానికి చెందినటువంటి వడితావత్ రేణుక వైఫ్ ఆఫ్ వినోద్ 28 ఇయర్స్ అన్న ఆమె ఒక ఆడపాపకు 9/11/25 నాడు జన్మించిందని, అయితే ఇట్టి పాప 1/1/26 రోజు నుండి తల్లి దగ్గర కనిపించడం లేదని ఆ అనుమానం మీద ఆమె ఎంక్వైరీ చేస్తే ఆమె వాళ్ళ తల్లి అయినటువంటి రేణుక ఆ ఆడపాపను వడితావత్ గోవింద్ అనే వేముల్ నర్వా అనే అతని ద్వారా అమ్మినట్లు ఆమెకు అనుమానం వచ్చింది. ఇటు విషయంపై దరఖాస్తు ఇచ్చింది. ఇటు విషయంలో ట్రాఫికింగ్ ఆఫ్ చైల్డ్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు విషయంలో దర్యాప్తులో భాగంగా మేము చైల్డ్ను రెస్క్యూ చేసి ఎవరెవరి రోల్ ఉంది, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, తల్లి ఎవరి ద్వారా ఇది అమ్మకం జరిగిందా లేకపోతే పెంచుకోవడానికి ఇచ్చిందా లేకపోతే అడాప్షనా ఏంటి అనేది మొత్తం మా తదుపరి దర్యాప్తులో తెలియబడింది. కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పాపను రెస్క్యూ చేసి వీళ్ళ ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో అంటే గోవింద్ ఉన్నాడా, గోవింద్ తర్వాత ఎవరున్నారు, గోవింద్ దగ్గరికి ఎట్లా వచ్చింది, తల్లి అతని దగ్గరికి ఎవరెవరికి ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసి చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. వేముల్ నర్వా అని ఒక ఆమెకు బంధువు అవుతారని చెప్తుంది. అంగన్వాడీ టీచరు వడితావత్ చింటూ లాల్సింగ్ తాండా ట్రాకింగ్ ఉంటుంది. అంటే గర్భవతి ఉన్నప్పటి నుంచే వాళ్ళు పోషక పదార్థాలు ఇవ్వడం, ప్రభుత్వంతో ఉన్న పథకాలన్నీ ఏమంటే అవన్నీ పెట్టడం ద్వారా ట్రాకింగ్ ఉంటుంది. సో గర్భవతి అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కానీ వాళ్ళ ట్రాకింగ్ ఉంటుంది. సో ఆమెకు నవంబర్ 9th డెలివరీ అయింది. ఒక ఆడ పాప జన్మించింది. ఆమె 1/1/26 నుంచి కనిపించడం లేదట. సో ఆ విషయంలో ఆమె ఐసీడబ్ల్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆపరేషన్ స్మైల్ ద్వారా విచారణ చేపడితే ఆమెకు తెలిసింది ఏంటంటే పలానా గోవింద్ అనే అతని ద్వారా ఈ తల్లి పాపను విక్రయించినట్టు తెలిసింది. అదే విషయంలో మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇందులో చైల్డ్ ట్రాఫికింగ్ సెక్షన్ కింద కేసు నమోదం జరుగుతుంది. ఇందులో ఈ గోవింద్ యొక్క పాత్ర ఎంతుంది, తల్లి ఎవరికైనా ఇచ్చిందా లేకపోతే విక్రయించిందా అనే విషయం నా తదుపరి దర్యాప్తు తెలియబడదు. ఒకవేళ విక్రయించినట్టు తెలిస్తే అందరిపై చర్య తీసుకోవడం జరుగుతుంది చట్టరీత్యా.